సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో కోరం లేక చైర్మన్ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. చైర్మన్ ఎన్నికకు ఎమ్మెల్యే మాణిక్ రావుతో కలిసి బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు హాజరైనప్పటికీ అధికార కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో సరిపడా కోరం లేక అధికారులు ఎన్నికను వాయిదా వేశారు. జహీరాబాద్ మున్సిపాలిటీలో 37 వార్డుల్లో బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 3, ఎంఐఎం 2, స్వతంత్రులు 3 విజయం సాధించారు. చైర్మన్ ఎన్నికకు మ్యాజిక్ ఫిగర్ 20 మంది కావడంతో హంగ్ నెలకొంది. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ జట్టు కట్టి ఎక్స్ అఫిషియో ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొన్న 19 మంది మాత్రమే అయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీకి 2 ఎంఐఎంలు, 3 స్వతంత్రులు కలుపుకొని 19 మంది సభ్యులు కాగా ఎక్స్ అఫిషియో ఎంపీ సురేష్ షట్కార్ ఓటుతో 20 మంది సభ్యులతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు సిద్ధమయ్యారు. కానీ చైర్మన్ పీఠం తమకు కావాలంటూ 4 కౌన్సిలర్లు పోటీ పడుతుండటంతో కాంగ్రెస్ వర్గాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చైర్మన్ ఎన్నికకు హాజరు కాలేదు. కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటామని ఎమ్మెల్యే మాణిక్ రావు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మున్సిపల్ జహీరాబాద్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎలక్షన్ ఇచ్చిన టైంకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరం కూడా ఎలక్షన్కి మరి రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు టైం ఇచ్చిర్రు, 11:30 అన్నారు, 12:30 అన్నారు, తర్వాత 1:30 వరకు కూడా టైం పెంచినా కూడా ఇంతవరకు దాకా ఇతర పార్టీ వాళ్ళు రాక కోరం లేదని కమిషనర్ గారు చెప్పడంతో ఈ ఎలక్షన్ పోస్ట్ పోన్ అయింది రేపటికి. కాబట్టి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో కట్టడి అనేది ఒక పద్ధతిగా ఉండాలి. కానీ ఇది రాకపోవడంతో పోస్ట్ పోన్ చేయడం, ప్రజలకు ఇబ్బంది పెట్టడం, కౌన్సిలర్స్ కూడా మరి టైం అనేది కొంచెం ఆలోచించే టైం ఇస్తే బాగుండునని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఏ రకంగా మాకు ఉన్నది కాబట్టి అందుకనే లోపలికి వచ్చినాం. వాళ్ళు ఇచ్చిన టైంకి వచ్చినాము, వాళ్ళు చేయలేకపోయినారు, పోస్ట్ పోన్ చేస్తున్నారు కాబట్టి